ఏమండి? సంపాదించిన సొమ్మంతా చేసిన అప్పులకి వడ్డీలకి సరిపోతుంది. వాడు ఏదైనా ఉద్యోగం చేస్తే పిల్ల పెళ్లి చేద్దాం అనుకున్నాను. వీడేమో ఇలా తయారయ్యాడు. అప్పు చేసి తెచ్చిన డబ్బే అవసరం వచ్చిందని వాడేసుకున్నాడంట. ఇంటికి మించిన అవసరాలు ఏముంటాయి చెప్పు? రేపు ఆ పోలీసు వస్తాడు. డబ్బులు ఎలా ఇవ్వాలో ఏంటో అర్థం కావట్లేదు. వాడు పొద్దున్నే తెస్తా అన్నాడు కదండి. ఎక్కడి నుంచి తీసుకొస్తాడే? అప్పు చేసో ఏ ఎదవ పని చేసో తీసుకొస్తాడు. పోనీ నా నల్లపూసలున్నాయి కదా, బ్యాంకులో తాకట్టు పెడదాం. ఒంటి మీద ఉండాల్సిన బంగారం అంతా ఆల్రెడీ బ్యాంక్ తాకట్లో ఉంది. బ్యాంక్ లాకర్లో బంగారం ఉండడం అంటే ఏంటో తెలుసా? ఆ ఇంటి ఆశలు కోరికలు బందీ అయిపోయాయని. పోనీలేండి, ఎప్పుడు ఇలాగా ఉంటామేంటి? మన అవసరానికి ఉపయోగపడిన వస్తువు ఉంటే ఎంత, పోతే ఎంత? పొద్దున్నే బ్యాంక్ వెళ్ళి డబ్బులు తెచ్చుకుందాం. మీరేం బాధపడకండి. నన్ను క్షమించువే. 25 సంవత్సరాల నుంచి నా కోసం, ఈ ఇంటి కోసం ఎన్నో త్యాగాలు చేశావు. నేను చచ్చిపోయేలోపు ఒక్కరోజైనా నిన్ను మహారాణిలాగా చూసుకుంటానే. మీరు చూసుకుంటారో లేదో నాకు తెలియదు, కానీ నా కొడుకు మాత్రం బంగారంలో చూసుకుంటాడు. ఆ నమ్మకం నాకుంది. కసాయుడైనా కొడుకు కొడుకే. ఊరుకోండి. సరే పడుకోండి, చాలా టైం అయింది. నాకు వంటింట్లో పనుంది, మీరు పడుకోండి. అన్ని పెండలు వేసి తీసుకొచ్చి నీకు ఇస్తాను. రే లే, మళ్ళీ చేస్తా. బాయ్. నడు లోపలికి. ఏంటమ్మా ఇంతసేపు? నాన్న పడుకోద్దా? ఇప్పుడే పడుకున్నారు. నడు లోపలికి. సరే. నువ్వు కామ్గా నీ రూమ్లోకి వెళ్ళు. తీసుకొచ్చేసావా? వదిలేలేం కదండి. వామ్మో, నువ్వేంట్రా ఇంత పొద్దున్నే లేచావు? అసలు పడుకుంటేనే కదా. అది ఒక ఇంటర్వ్యూ ఉంది నాన్న. పొద్దున్న 4 లేచి చదువుతున్నాను. అలా వాకింగ్కి వెళ్దాం కదా అని. ఆయన మీరేంటి నాన్న ఇంత పొద్దున్న లేచారు? నేనెప్పుడు ఇదే టైంకి లేస్తాను. నువ్వెప్పుడైనా 10ంటికి ముందు లేస్తే కదా తెలిసేది. రాత్రి అన్నవన్నీ మనసులో పెట్టుకోకు. ఏదో మారతారని 4 మాటలు అంటాం, అంతేగా నీ మీద నాకేం కోపం లేదు. పర్లేదు నాన్న, తప్పు నాదే కదా. వెళ్ళు. ఏంటి ఇలాగే వెళ్తావా? వెళ్ళి ప్యాంట్ వేసుకుని వెళ్ళు. సరే నాన్న. మొత్తం 1000 అయిందన్న. ఇస్తాలేరా అమ్మా,
డబ్బులు గుర్చేస్తున్నాడు. గుడ్ మార్నింగ్ అన్న. నమస్తే. మనకంటే ముందే వచ్చేస్తాడు రా షాప్ దగ్గరికి. కాల్చి పడేసిన సిగరెట్లు కాల్స్తుంటారు సార్. మున్సిపాలిటీలో వచ్చి పొద్దున్న క్లీన్ చేస్తారని పొద్దున వచ్చేస్తాడు. రే సరే కానీ రాజేష్ గారు డబ్బులు అని తినేస్తున్నాడు. ఒకసారి ఫోన్ ఎత్తొచ్చు కదా. నిన్నే చాలామంది సర్దాను రా, ఇప్పుడు కష్టం. అయినా నాకు డబ్బులు కావాలని ఫోన్ చేసిన వాడు ఏమైనా ఫోన్ లిఫ్ట్ చేశాడా? నేనేందుకు లిఫ్ట్ చేయాలి? వాడి డబ్బులు కదరా, ఆయన సర్దా అన్నావు కదా, డబ్బులు ఎక్కడివి? నీకు చెప్పలేదు కదా, ఇంట్లో డబ్బులు తీసుకెళ్ళి ఇచ్చేసాను. ఆ విషయం నాన్న తెలిసిపోయి పెద్ద గొడవ అయింది. డబ్బులు తీసుకొస్తాను ఇంటికి రమ్మని బయటికి పోమన్నారు. మన రూమ్కి వచ్చేచ్చు కదరా. కాసేపటికి అమ్మ వచ్చి తీసుకెళ్ళింది లేరా. ఇంట్లో వాళ్ళు పొమ్మంటున్నారు, ఫ్రెండ్ రమ్మంటున్నాడు. మన కుటుంబం వాళ్ళు మన స్వార్థంతోనే ప్రేమిస్తారు. మంచిగా చదువుకో, మంచిగా జాబ్ చేయి, డబ్బులు సంపాదించు, డబ్బులు దాచుకో. ఇవన్నీ చేస్తేనే వాళ్ళు సుఖంగా ఉంటారు. లేకపోతే మనకు సుఖం లేకుండా చేస్తారు. వాళ్ళ స్వార్థం కోసం మనతో ఇవన్నీ చేయించి మేమేం చేసినా మీకోసమే కదా అని దొంగ ప్రేమలు చూపిస్తారు. ఇలాంటి ఫ్రెండ్ లేక ఎన్ని రోజులు రోడ్డు మీద ఉన్నాను. ఇలాంటి ఫ్రెండ్ ఉండుంటే దర్జాగా రాజ్యాలా తిరిగేవాడిని. కరెక్ట్గా చెప్పావన్నా. వాళ్ళ స్వార్థాల కోసం వాళ్ళు చెప్పామనుకో కోపలు వచ్చేస్తే. మనిషి కింద పుట్టినందుకు ఎవరు బతుకు వాళ్ళు బతకాలి. కన్నారు కాబట్టి పెంచాలి. మనం ఏమైనా అడిగాం కనమని. ఈ విషయాలు మళ్ళీ వాళ్ళకి చెప్పామనుకో అర్థం కావు. తమ్ముడు ఒక సిగరెట్. అన్నా ఒక సిగరెట్ నా ఖాతాలో రాసుకో. థ్యాంక్ యూ తమ్ముడు, థ్యాంక్ యూ. మన దగ్గర లేకపోయినా కానీ పక్కన నుండి సిగరెట్ ఇప్పిస్తాం. అరే అన్ని దానాలు ఏందో అన్నదానం గొప్పది. కానీ అవతల వాడికి ఏదైతే అవసరమో దానం చేయడం అసలైన గొప్పతనం. వాడికి సిగరెట్ అవసరం, మనకు పుణ్యం అవసరం. అసలే సాయంత్రం ఇంటర్వ్యూ ఉంది. ప్రిపేర్ అయ్యావు మరి? ఈ ప్రిపరేషన్లే నా వల్ల కాదురా. ఎవరైనా వచ్చి వాట్ ఈజ్ యువర్ నేమ్ అని అడిగి వావ్ ఐ లైక్ యువర్ నేమ్, యు ఆర్ సెలెక్టెడ్, నీకు వాళ్ళకి శాలరీ ఇస్తాం అంటే బాగుండ్రా. నిన్న జరిగిన గొడవ కవర్ చేయడానికి ఇంటర్వ్యూ అని చెప్పొచ్చాను. టైం వస్తే అన్నీ అవుతలేరా, పద. ఒరే గడ్డం తీసుకుని వెళ్ళొచ్చు కదరా. దీన్ని కూడా గెడ్డం అంటున్నావు అమ్మా. అయినా గెడ్డం తీసుకుంటూ ఉద్యోగం ఇచ్చేస్తారా? టాలెంట్ ఉండాలి. నా దగ్గర చాలా టాలెంట్ ఉంది, నువ్వేం కంగారు పడకు.